అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావే. 1,000,000 మందిలో ఒక్కరికి కూడా నీ అందం రాదు. ఆ బ్రహ్మదేవుడు చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో నిన్ను తయారు చేశాడు. కానీ ఏం లాభం, ఇంత అందం ఇన్నాళ్లుగా అడవి కాసిన వెన్నెలవుతోంది. అమరేంద్రతో నీ పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో. గుడ్ మార్నింగ్ మనోహరి. మార్నింగ్ బాగి. ఏంటది? గంధమా? ఆహా, అందాన్ని పెంచే సుగంధం, చర్మాన్ని నిగనిగలాడించే దివ్య ఔషధం, వయసుని తగ్గించే అమృతం. వీటిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా? ఇవి ఆయుర్వేదంతో చేసినవి. ఇన్నాళ్ళు నేను ఇదే వాడుతున్నాను. అందుకేనా నీ ఫేస్ అంతలా వెలిగిపోతుంది? మరి నా చర్మం నిగారింపుకు, నా అందం రెట్టింపుకు కారణం ఇవే. అవును, ఇవి నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ మధ్య నీ ఫేస్ బాగా టాన్ అయిపోయింది మనోహరి. స్కిన్ కూడా కొంచెం బ్లాక్ అయింది. వీటిని అప్లై చేస్తే పాత స్కిన్ పోయి కొత్త స్కిన్ వస్తుంది. టాన్ అంతా పోయి మొహంలో మెరుపు వస్తుంది. థ్యాంక్ యూ బాగి. నా మీద నీకు ఇంత శ్రద్ధ ఉన్నందుకు. నీ చేతులతోనే ఇవి నాకు అప్లై చేయవా? అదే, నాకు కాస్త పనుంది. యాదమ్మతో చేయించుకో మనోహరి. సరే సరే. యాదమ్మా, యాదమ్మా. వస్తున్నానమ్మా. ఏంటండి పిలిచారు? ఇదిగో, ఈ పొడులతో మనోహరి గారి ఫేస్ కి ప్యాక్ పెట్టు. ఆ లిక్విడ్ ని మాత్రం టచ్ చేకే. ఫేస్ ప్యాక్లు అవి పెట్టడానికి నేను బ్యూటీషియన్ కాదు కదమ్మా. అదేం బ్రహ్మ విద్య కాదు యాదమ్మా. మనోహరి కోసం ఆ మాత్రం చేయలేవా? ఎప్పుడు తన కూడా ఉంటావు. తన అందంపై నీకు శ్రద్ధ బాధ్యత లేదా? యాదమ్మ చేస్తుందిలే బాగే. ఎలా చేయాలి? ఏముంది, ఈ పొడుంది కదా, ఇది 3 గ్రాములు తీసుకో. ఆ 2లో 1/2 గ్రాము వేసేసి, ఇదిగో ఈ పొడి 2.5 తులాలు తీసుకో. ఇందులో పావు వంతు వేసేసి, ఇదిగో ఈ పొడుంది కదా, 1 గ్రామ్కి ఎక్కువ 2 గ్రాములు తక్కువ తీసుకొని మూడిటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసి ఫేస్ కి అప్లై చేయడమే. అంతే, సింపుల్. అర్థమైంది కదా? అర్థం కాలేదు. ఇంకొకసారి మళ్ళీ చెప్పరా? ఏంటి యాదమ్మా, నువ్వు మరీ ఇంత మట్టి బుర్రేంటి? మనోహరి, నీకేనా అర్థమైంది కదా? నిజం చెప్పాలంటే నాకు కూడా అర్థం కాలేదు. షబ్బా, సరే సరే, మళ్ళీ చెప్తున్నాను. ఆ లిక్విడ్ మాత్రం టచ్ చేయకండి. అంతే, అర్థమైందా? అదేంటది? రోజ్ వాటర్ బాగి? అలాంటిదే, కానీ దీన్ని మాత్రం ముట్టుకోకండి. అరగంటలో ఆయన రెడీ అయ్యి కిందకొస్తారు. ఈ లోపు నువ్వు ఫేస్ ప్యాక్ పెట్టి 10 నిమిషాల తర్వాత వాష్ చేసి మెరిసిపోయే మొహంతో ఆయనకి కనిపించు. ఇట్టే పడిపోతారు. థ్యాంక్స్ బాగి. అవును, ఇన్ని రోజులు నాకు ఈ ఐడియా ఎందుకు ఇవ్వలేదు నువ్వు? యాక్చువల్గా ఇది నా బ్యూటీ సీక్రెట్ మనోహరి. ఎవరికి షేర్ చేయకూడదు. కానీ నిన్న నువ్వు బాధపడుతుంటే నైట్ నా అంతరాత్మ కల్లోకొచ్చి మనోహరికి నువ్వు అసలు ఏం చేశావని నిలదీసింది. మనోహరికి ఏం చేయాలో అది చేయమని హెచ్చరించింది. అందుకే పొద్దున్నే ఇలా ఇవి తీసుకొని వచ్చాను. ఆల్ ది బెస్ట్ మనోహరి. యాదమ్మా, కేర్ఫుల్. మనోహరి అందం నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. చూసావా చంబా, బాగికి నా మీద ఎంత శ్రద్ధ. నాకిచ్చిన మాట కోసం పిచ్చిది తన భర్తని నా సొంతం చేయబోతుంది. పిచ్చిది తను కాదు, నువ్వు. ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారు చెప్పు? అది చేస్తుంది త్యాగం కాదు, ద్రోహం. సర్లే, టైం లేదు, త్వరగా స్టార్ట్ చేయి. అమర్కి ఎందుకు వచ్చేలోపు నేను రెడీ అవ్వాలి.
పొడుల్ని ఎలా కలపాలి, అసలు ఈ లిక్విడ్ని ఎందుకు టచ్ చేయకూడదు, ఇదేదో ప్లాన్ వేసింది. ఏంటమ్ము, కాఫీ కావాలా? ఏం మాట్లాడవేంటి? మిస్ అమ్మ, ఏమైందమ్ము? ఏడవకు, ఎవరైనా చూస్తారు. నా వల్ల కావడం లేదు మిస్ అమ్మ. నైట్ అంతా నిద్ర పట్టలేదు, భయంగా ఉంది. ఏం కాదు, నేనున్నాను కదా, ఏడవకు. మిడ్ నైట్ లేచి ఆ లెటర్ కాల్ చేద్దాం అనుకున్నాను. కాల్ చేసావా? లేదు, మనసు ఒప్పలేదు మిస్ అమ్మ. మంచి పని చేసావమ్ము. ఆ లెటర్ ఉండాలి, అది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. డాడీ ఆ లెటర్ చూస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా. ఆ ప్రాబ్లంని ఫేస్ చేయక తప్పదమ్ము. ఇప్పుడు దీన్ని దాచిపెడితే ముందు ముందు ఇంకా సమస్యలు వస్తాయి. అంటే డాడీతో చెప్పమంటున్నావా? చెప్పాలి. నాన్న దగ్గర ఏదీ దాచకూడదు. డాడీకి తెలిస్తే ఏం చేస్తారు? నీకు తెలుసు కదా మిస్ అమ్మ. ఎప్పటికైనా తెలియాల్సిందే కదమ్ము. ఎంతకాలమని దాస్తావు? నాన్న దగ్గర ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆయన మంచి కోరేవారు, నీ సంతోషం చూసుకునేవారు. అలాంటి ఆయన్ని మోసం చేస్తావా చెప్పు?